ఎడ్డెం అంటే తెడ్డెం, తెడ్డెం అంటే ఎడ్డెం అన్నట్లుంది ఈ అన్నదమ్ముల సావాసం. ఒకరిని మించినోళ్ళొకళ్ళు అంతా జంక్ అన్న పూరి జగన్న డైలాగ్ గుర్తొస్తుంది ఈ విజయవాడ బ్రదర్స్ పోరు చూస్తుంటే. అత్త మీద కోడలు, కోడల మీద అత్త బొంకినట్లు ఒకరిని మించి ఒకరు వారి వారి లొసుకులను బయట పెట్టుకుంటున్నారు. అసలు ఎవరి అన్నదమ్ములు అనుకుంటున్నారా? ఆంధ్ర రాష్ట్రాన అన్నదమ్ములు కేసినేని వంశంలో పుట్టిన నాని, చిన్నీలు. గత కొన్ని నాళ్లుగా వీళ్ల మధ్య పచ్చగడ్డేసిన బొగ్గమంటుంది. పగబట్టిన కోడెనాగులు పూటకోసారి బొసకొట్టుకున్నట్లు ఇప్పుడు కాటేసుకునే వారికి వచ్చింది యవారం. మరోసారి కేసినేని నానిపై చిన్ని విమర్శన అస్త్రాలు, ఆరోపణలు గట్టిగానే సంధించారు. కానీ చిన్ని కామెంట్స్పై నాని ఇంకా స్పందించలేదు. ఇప్పుడు చిన్ని చేసిన కామెంట్లలో అందుకునేవాడికి అందుకునేంతటా మాజీ సీఎం జగన్ రెడ్డిని అందుకున్నాడు. జగన్ రెడ్డి దగ్గర పాలేరుగా చేరిన వ్యక్తి మాజీ ఎంపీ కేసినేని నాని అంటూ చిన్ని ధ్వజమెత్తారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం ఉందన్నారు. ఈ సాన్నిహిత్యంలో నేను అతనితో ఉన్న వ్యాపార లావాదేవీలు వదులుకున్నానని అన్నారు. నేను నికార్సైన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధిని అని తెలియజేశారు. మాజీ ఎంపీ కేసినేని నానితో మద్యం కుంభకోణం వ్యక్తులతో కలిసి లేనిపోని ఆరోపణలు చేస్తూ లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేసేందుకు ఈ నీచ రాజకీయాలు చేస్తున్నారని చిన్ని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కసారైనా లిక్కర్, ఇసుక మాఫియాపై ప్రశ్నించావా కేసినేని నాని అంటూ చిన్ని ప్రశ్నలు సంధించారు. రెండు కంపెనీల ద్వారా విదేశీయులకు డబ్బులు వెళ్లాయని చెప్పారు. అయితే బురద రాజకీయాల జోలికి నేను వెళ్లనని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి బాబాయ్ హత్య, కోడికత్తి, గులకరాయి డ్రామాలు ప్రజలకు తెలుసు జగన్ రెడ్డి, గుర్తుంచుకో విజయసాయిరెడ్డి చెప్పాడన్నారు. లిక్కర్ స్కామ్ జరిగిందన్నది వాస్తవమని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా ఎంపీ కేసినేని చిన్ని వార్నింగ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆఫీసుల్లోని 4 కార్యాలయాల్లో లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు. లిక్కర్ స్కామ్పై సిబిఐ విచారణ జరిపేందుకు ఫిర్యాదు చేశాను. అయితే జగన్మోహన్ రెడ్డికి 24 గంటలు టైం ఇస్తున్నానని ఎంపీ కేసినేని చిన్ని హెచ్చరించారు. జగన్ రెడ్డి సోదరుడు గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాల జైలు శిక్ష పడిందని గుర్తు చేశారు. ఇకపోతే 3600 కోట్ల లావాదేవీలు జగన్ రెడ్డి ఆఫీసుల్లోని 4 కార్యాలయాల్లో జరిగాయని చెప్పేసి కేసినేని చిన్ని ఆరోపిస్తున్నారు. టీడీపీ ద్వారా గెలిచి వైసీపీకి అమ్ముడుపోయిన వ్యక్తి కేసినేని నాని అంటూ కేసినేని చిన్ని ఫైర్ అయ్యారు. నాని ఏ పార్టీకి వెళ్ళినా అక్కడ ఒకవేళ చెడితే ఆ పార్టీలపై, ఆ వ్యక్తులపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతాడని మండిపడ్డారు. గతంలో చిరంజీవి పార్టీలోకి వెళ్లి చిరంజీవిని కూడా విమర్శించారన్నారు. జగన్ రెడ్డి అనుచరులు అందరూ దొంగలే, మాజీ ఎంపీ కేసినేని నాని కూడా అంతే అంటూ ఎద్దేవా చేశారు ఎంపీ చిన్ని. ఇక కేసినేని నానిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న చిన్ని అటు మాజీ సీఎం జగన్ రెడ్డికి 24 గంటలు సమయం ఇస్తున్నామంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం మొత్తం దుమారాన్ని రేపుతున్నాయి.
ఇక దీనిపై మనతో మాట్లాడడానికి ఎనలిస్ట్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకున్నాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. చెప్పండి సార్, ఈ అన్నదమ్ముల గొడవని ఎలా చూడాలి? కేసినేని, నాని, చిన్ని ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా నాని చేసిన ఆరోపణలపై కేసినేని, చిన్ని స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి 4 కార్యాలయాల్లో లిక్కర్ స్కామ్ అవినీతి జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆఫీసులోనే 3,600 కోట్ల రూపాయల లిక్కర్ స్కాము ఆయన కార్యాలయంలోనే జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి కేసినేని నాని ఒక పాలేరులాగా వ్యవహరించాడు, ఆయనకు కూడా దీంట్లో సంబంధం ఉందని చెప్పేసి చిన్ని ఆరోపణలు చేయడం జరిగింది. సో ఎలా చూడాలి ఇది? అంటే అన్నదమ్ముల పంచాయతీ కాస్త ఏమైందంటే పార్టీల కులగోత్రాలు బయటపడుతున్నాయి, పార్టీలో స్కాములు బయటపడుతున్నాయి, పార్టీలో వీళ్ళెదురు చేస్తున్న పనులు ఒకరినొకరు విమర్శించుకొని మొత్తం మీద ఇద్దరైతే నిజమే చెప్తున్నారు. ఇద్దరు కూడా ఆయా పార్టీలోని లొసుగులు, ఆయా పార్టీలో వీళ్ళు చేస్తున్న పనులు కూడా చెప్తున్నారు. పెద్ద పాలేరుగా వర్ణించిన పాలేరుగా ఉన్నాడు అని నాన్ని వర్ణించ శ్రీనివాస్, మన ఇటు పక్కన చిన్ని కూడా తక్కువేం తినలే కదా. వీళ్ళందరూ ఇద్దరు ఒకటే చెప్పాలంటే చెరో పార్టీలో ఉన్నారు. ఒక రకం నాని విషయానికి వస్తే ఎంపీగా, మాజీ ఎంపీగా, అట్లాగే మనకు తెలుగుదేశం పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా ఒక రకం రెబల్ గా తెలుగుదేశం పార్టీలో వండుకుంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను విమర్శించిన వ్యక్తిగా మనం చూసినాం. ఇది ప్రతిపక్ష స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికిన సందర్భం చూసాం. అందుకనే కదా మళ్ళీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పార్టీలోకి వచ్చారు. ఈ రకంగా వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకునే దాన్ని మాత్రం స్పష్టంగా మనకు ఆయా పార్టీలో వసూలు బయటపడుతున్నాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో అంటే చిన్ని చెప్తున్నాడు కదా, నాకు కేసిరెడ్డితో సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, నేనే పెట్టుబడి పెట్టి కొన్ని కంపెనీల విషయంలో మాట్లాడినా, నేను ఆ ఖర్చు అంతా నేనే పెట్టుకున్నాను, కానీ ఎందుకో పెట్టలేకపోయినాం కనుక నాకు కేసిరెడ్డి నాతో, మన కేసిరెడ్డి రాజుతో సంబంధాలు ఉన్నాయని చిన్ని ఒప్పుకుంటున్నాను. కనుక ఇవన్నీ ఏమవుతాయి అంటే వాళ్ళ గొడవలు కానీ పెద్దగా ప్రజలకి ఏం సంబంధం లేదు అంటున్నాను. కానీ ప్రజాధనాన్ని డ్యూటీ చేయడంలో అన్నదమ్ములు ఇద్దరు కూడా ఏదో రకంగా చేసినట్టు లెక్క. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రకరకాల వ్యాపారాలు ఇద్దరికి ఉన్నాయి. ఇద్దరు వ్యాపారాలు సంపాదించుకోవాలంటే రాజకీయ అండ ఉండాలి, రాజకీయంగా ఏదో ఒక అండ ఉండాలి. కనుక ఇద్దరు చెరో పార్టీలో ఉంటున్నారు. పరస్పరం వాళ్ళు ఆరోపించుకుంటూనే ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీలో వీళ్ళు సరే రాజకీయంగా పలుకుబడి ఉండడం వల్ల కొన్ని పనులు సానుకూలం అవుతాయి, సంపాదించుకుంటున్నారు, దీన్ని తప్పట్లేదు. కానీ ఇప్పుడు ఇద్దరు పరస్పరం ఆరోపించుకోవడం వల్ల ఇప్పుడు తెలుగుదేశంలో గతంలో నాని ఏం చేసిండని చిన్ని కాదు, ఇప్పుడు చిన్ని తెలుగుదేశం పార్టీలో ఏం చేస్తున్నాడని నాని విమర్శించుకుంటూ మొత్తం మీద వాళ్ళ వ్యాపారాల బండారాన్ని బయటపెట్టుకుంటున్నారు. వాళ్ళ అక్రమ వ్యాపారాలు ఏమైనా ఉంటే కూడా వాళ్ళు కూడా బయటపెట్టుకుంటున్నారు. ఇందులో ఏంటంటే ప్రజలకు సమస్య మనకు లిక్కర్ కేసులు, లిక్కర్ స్కామ్ లో జగన్ ప్యాలెస్ లో 4గురికే అవకాశం ఉంది. ఆ 4గుట్లో ఈయన కూడా ఒకడు అని చెప్పి కేసీఆర్ నాని ఒకరని చిన్ని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు దాని మీద ప్రతివాదాలు అట్లాగే ప్రెస్ మీట్లు, ఇవాళ కూడా విజయవాడలో చిన్ని ప్రెస్ మీట్ పెట్టి నానిని పాలేరుగా అభివర్ణించుకుంటూ పెద్ద ఎత్తున దుమారం లేపింది, పెద్ద ఎత్తున దాని మీద అవినీతి ఆరోపణలు చేసింది. ఇవన్నీ చూస్తున్నా మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రైవేట్ పార్టీల, మన ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. కొన్ని కుటుంబాలకే అన్ని పార్టీలు, ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, బీజేపీని ఒకసారి మినహాయిస్తే బీజేపీలో కూడా ఇప్పుడు చేరికలే కదా మనం చూస్తున్నాం కదా. చాలా మంది బీజేపీ అభ్యర్థులు గతంలో తెలుగుదేశంలోనో లేకుంటే వైసీపీలో ఉన్న వాళ్ళే కదా. ఆఖరికి రాజ్యసభ సభ్యత్వాలు ఖాళీ అయితే కూడా వాళ్ళని ఒక రకంగా అటు వైసీపీ నుంచి ఖాళీ చేసి కృష్ణయ్య గారి నుంచి మొదలు పెడితే ఇటు పక్క బీజేపీ చేర్చుకునేది, అటు పక్క టీడీపీ చేర్చుకునేది, బీద మస్తానరావు కానీ అటుపోతే మనకు వేణుగోపాల్ కానీ వీళ్ళందరినీ అటుపక్క చేర్చుకుంటారు. కనుక ఒకే కుటుంబం అంటే కొన్ని కుటుంబాలు కొన్ని జిల్లాలు శాసిస్తున్నాయి. వీళ్ళే ఏ పార్టీలో ఉన్నా వీళ్ళే ఉంటారు, ప్రత్యర్థులుగా అభ్యర్థులుగా వీళ్ళే ఉంటారు. రాజకీయాలు అంటే కుల రాజకీయాలు, దాంతో పాటు రామ్మోహన్ రావు గారు, కేసినేని చిన్ని ప్రధాన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి మీదనే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కామ్లో ప్రత్యక్షంగా సంబంధం ఉంది. ఆయన కార్యాలయాల్లోనే ఏదైతే ఈ స్కామ్ ఉందో అది జరిగింది. 3,600 కోట్ల రూపాయల స్కామ్కి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందని ఆయన ప్రధాన ఆరోపణ. సో ఆయనకి డెడ్ లైన్ విధించడం, వార్నింగ్లు ఇవ్వడం కూడా చేస్తున్నాడు. దీన్ని ఎలా చూడాలి? మొదలైతే మనకి విజయసాయి రెడ్డి చెప్పిన దానిలో ఈ 4 పేరు లేదు కదా, నాని పేరు లేదు కదా. ఏ మాట కమిటీ చెప్పుకోవాలి, అన్నదమ్ముల పంచాయతీలో వాళ్ళు ఆరోపించుకుంటున్నారు. కానీ మనకు విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత లిక్కర్ స్కామ్ లో ఏదైతే మొదట్లో లిక్కర్ మన పాలసీ నిర్ణయంలో మొదట్లో 3 నెలలు నేను ఉన్నాను, అందులో మనకు సజ్జల శ్రీధరు, అట్లాగే కేసిరెడ్డి, మన కేసినేని రాజు, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉండేవాళ్ళం అని అన్నాడు కదా.
అప్పుడైతే ఈ పేరు చెప్పలేదు కేసీ మన విజయసాయి రెడ్డి. కనుక వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే కొత్తగా ఇప్పుడు ఏదైతే వైసీపీలో చేరిన తర్వాత కేసీనేని నాని పాలేరుగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళకి తెలవకుండా జరగలేదు అంటున్నారు. చూద్దాం ఎంతవరకు నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు కోర్టులో అంటుంది. ఆల్రెడీ మనకు మన ఏసీబీ పిలిపిస్తుంది అందరినీ కూడా సిబిఐకి అప్పచెప్పమని ఒక డిమాండ్ ఉన్నది. మన ఏసీబీ పిలిపిస్తే ఏమంటుందంటే ఇప్పటికే విజయసాయి రెడ్డి సాక్ష్యం తీసుకున్నారు. కేసీనేని రాజ్ సాక్ష్యం కూడా తీసుకున్నారు. బయటపడుతున్నాయి ఇప్పుడు వాళ్ళిద్దరు విజయసాయి రెడ్డి కేసీనేని మన రాజు కూడా ఇద్దరు ఒకరినొకరు బయట పెట్టుకుంటున్నారు. చాలా వరకు అంటే నువ్వు దొంగ అనే లెవెల్లో పోయింది. ఆ విమర్శనాస్త్రాలు కాస్త బూతు మాటలకు కూడా ఎత్తుకున్నాం, చూశాం కదా మనం. వాళ్ళు బట్టే బాజా అని ఒకరిని అనడం, తెలివి ఎక్కువ మూర్ఖుడు అని కొన్ని వాళ్ళు కూడా చూశాం కదా. కనుక అసలు లిక్కర్ కేసులో వేగవంతం చేసి అసలు లిక్కర్ కేసులో ఏం జరిగింది, పాలసీ ఏం జరిగింది, మనకు ఢిల్లీ స్కామ్ కంటే ఇది పెద్దది. దాదాపు రామ్మోహన్ రావు గారు స్కామ్ అంటున్నారు కదా. రామ్మోహన్ రావు గారు కేసినేని నాని చిన్ని మీద చేస్తున్న ప్రధాన ఆరోపణ ఆయన లిక్కర్ స్కామ్ 2019లో రాజకేశిరెడ్డి వైసీపీ ప్రభుత్వంలో యాక్టివ్గా ఉన్నప్పుడు 2019 నుంచి లిక్కర్ స్కామ్లో కేసినేని చిన్ని ఆయనకి పార్ట్నర్గా ఉన్నారు. ఆయన ఇద్దరు కలిసి ఆయన పార్ట్నర్స్గా ఉన్న నేపథ్యంలో ఆ లిక్కర్ స్కామ్లో ఈ చిన్ని కూడా భాగస్వామ్యం ఉంది. ఆ భాగస్వామ్యంతో వచ్చిన డబ్బులతోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు ఎంపీగా గెలిచాడు అని చెప్పేసి ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. ఖచ్చితంగా రాజకేశిరెడ్డితో లిక్కర్ స్కామ్లో చిన్నికి సంబంధాలు ఉన్నాయని అది రుజువు కావాలి కదా. ఇప్పుడు అదే కదా ఇవాళ ప్రెస్ మీట్ లో, విజయవాడ ప్రెస్ మీట్ లో ప్రూఫ్లు కూడా బయట పెడతానంటున్నారు. నాకు కేసినేనికి కొంత సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, నా డబ్బులతోనే కొంత ప్రయత్నం చేసినా కానీ అది కాలేదు అని అంటున్నాడు. కనుక ఇప్పుడు నాని చేసిన ఆరోపణ రుజువు కావాలంటే స్పష్టంగా మనకు రుజువు కావాలి కదా. అంటే ఎందుకు వ్యాపార సంబంధం వ్యాపారం బయట పెట్టొచ్చు. అట్లాగే లిక్కర్ స్కామ్ లో ఇప్పటికి మొత్తం విషయాలు తేలిన ఎంక్వైరీలో ఉంది కదా, ప్రభుత్వం బయట పెట్టారు. వీళ్ళు అన్నదమ్ములు కొట్లాడుకున్నంత మాత్రాన అవి అబద్ధాలు నిజాలు కావు. కానీ వీళ్ళు ఏం చేయాలంటే లిక్కర్ స్కామ్ లో ఇంకా సాక్ష్యం ఇస్తా అని చెప్పి చిన్ని ముందుకు వచ్చింది అనుకోండి, అప్పుడు వేరే ఉంటది. ఖచ్చితంగా ఆ సాక్ష్యానికి పనికి వస్తుంది. నేను ఏది నాని ఆరోపణలు చేసినప్పుడు చిన్ని ఆరోపణలు చేసిన నాని కానీ ఇద్దరు కూడా రేపొద్దున ఈ లిక్కర్ స్కామ్ లో వీళ్ళను ఓ రకంగా చెప్పి సాక్షులుగా చేరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏసీబీ ఏం చేయాలంటే వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు కానీ ఇద్దరిని పిలవాలి, వాళ్ళ ఆధారాలు చూపించమనాలి, అప్పుడు బయటపడుతుంది. అంటే ఏదైనా సరే ప్రజాధనానికి సంబంధించిన ఆరోపణలు పరస్పరం చేసుకుంటున్నారు కనుక వాళ్ళ పబ్లిక్ ఏం సంబంధం అనే మాట వస్తుంది. కానీ నేను మాట అంటాను, శ్రీశ్రీ గారు వెనుకటి ఎప్పుడో 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం ఒక కవిత రాశారు. ఏమనంటే ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ అన్నాడు. అందుకనే పబ్లిక్ లో నిలబడి ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు, వ్యక్తిగతమైన ఆరోపణలు చేసుకుంటున్నారు, దాంతో పాటు స్కామ్ల గురించి మాట్లాడుతున్నారు. కనుక వీటి మీద ఎంక్వైరీ జరపాల్సిన బాధ్యత ఇద్దరి మీద. నేనేమంటున్నా అంటే అయితే రాష్ట్ర ప్రభుత్వం సరిపోదనుకుంటే సిబిఐ లాంటిది వచ్చి మన ఇంకా లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్దది. 20,000 కోట్ల రూపాయల కుంభకోణమే జరిగింది అంటున్నారు. మొత్తం 1,00,000 కోట్ల చిల్లర అమ్మకాలు జరిగితే 20,000 కోట్ల రూపాయలు అంటే 1/5 అవినీతి జరిగింది అంటున్నారు. కనుక దీని మీద కేంద్రం సీరియస్ గా తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఏసీబీ దర్యాప్తు మాత్రమే చేస్తుంది. గతంలో కూడా చూసాం మనం స్కిల్ స్కామ్ లో కూడా అప్పుడు ఏసీబీ దర్యాప్తు చేసింది. ఏమైంది, ఏసీబీలో ఉన్న అధికారులందరూ వాళ్ళ జైల్లోకి వచ్చినారు. చూస్తున్నాం కదా, పివి సునీల్ కుమార్ నుంచి మొదలు పెడితే అందరూ కూడా వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు. కనుక చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన కేసులో ఇప్పుడు ఇది కూడా వీళ్ళు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే లిక్కర్ స్కామ్ గురించి ఎంక్వైరీ చేస్తున్నది. ఈ దశలో ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇటువంటి వాటిలో, ముఖ్యంగా లిక్కర్ కేసులు వాటిల్లో సిబిఐ దర్యాప్తుకు కానీ లేకపోతే ఈడీ దర్యాప్తు కూడా ఆదేశించాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈడీ ఎందుకంటున్నానంటే ఇక్కడ మొత్తం లిక్కర్ స్కామ్ లో డిజిటల్ పేమెంట్స్ కంటే కూడా ఎక్కువగా ఈ ఏదైతే క్యాష్ పేమెంట్స్ జరిగినాయని ఆరోపణ. ఎప్పుడైతే క్యాష్ ఉన్నదో క్యాష్ పేమెంట్స్ లో మళ్ళీ 4-5 వీళ్ళకి వాటాలు పోయినాయి అని అంటున్నారో, దీని మీద ఈ ఎవరైతే ఏసీబీ కేసు పెట్టిందో సేమ్ అదే కేసును వాళ్ళు టేక్ఓవర్ చేసుకొని మనం ఈడీ ఇన్వాల్వ్ కావచ్చు. హవాలా డబ్బులు కానీ లేకపోతే డబ్బులు కరెన్సీ మార్పిడి కానీ జరిగితే వాళ్ళు ఖచ్చితంగా ఈడీ ఎంటర్ కావచ్చు. మనం ఇందులో చూసాం అసలు కరెన్సీ మార్పిడి లేకుండా తెలంగాణలో అయితే మనకు ఈ కార్ రేసులో డబ్బులు ఎక్కడ మార్పిడి కాదు, చెక్కు ద్వారానే పోయినాయి మనకు, లేకపోతే ఆర్బీఐ ద్వారానే పోయినాయి.
కానీ అక్కడ కూడా ఈడీ వచ్చింది కదా. ఇప్పుడు కేటీఆర్ కేసులో ఈడీ వచ్చింది కదా, మరి ఈ కేసులో ఈడీ ఎందుకు కల్పించుకోవడం లేదు? అంటే ఇప్పటికి కూడా బీజేపీ వైసీపీ రహస్య స్నేహితులుగా ఉన్నారా అనే మాట కూడా వినొస్తుంది. రామ్మోహన్ రావు గారు ఎంతవరకు రామ్మోహన్ రావు గారు అయితే చిన్ని చెప్తున్నది ఏంటి అని అంటే, నాకు రాజ్ కసిరెడ్డికి నాకు వ్యాపార సంబంధాలు ఉన్న వాస్తవమే, కానీ ఎందుకంటే మా స్థలాలు రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి మేమిద్దరం కలిసి ఆ సంస్థను అయితే నెలకొల్పడం జరిగింది. కానీ ఏదైతే నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నానో అప్పుడే అతనితో ఆ వ్యాపార లావాదేవీలు అనేది క్లోజ్ చేయడం జరిగింది, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే 2021 తర్వాత ఆయన 2022లో టీడీపీలో చేరాడు. 2021 వరకు రాజ్ కసిరెడ్డితో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాడు. సో ఆ తర్వాత నేను క్లోజ్ చేసుకోవడం జరిగింది అని అంటున్నాడు. సో దీన్ని ఎలా చూడాలి? అంటే అప్పటి వరకు ఆయనతో ఏదైతే వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నాడో ఆ టైంలో ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్తో వచ్చిన మనీతో ఈయనకి సంబంధం లేకుండా ఉంటుందంటారా? ఎందుకంటే ఇద్దరు పార్ట్నర్స్ కాబట్టి. అదే కదా ఇవాళ విజయవాడ ప్రెస్ మీట్ అదే చెప్పారు. అంటే పార్టీలు మారినంత మాత్రాన వ్యక్తిగత స్నేహాలు, వ్యక్తిగత వ్యాపార లావాదేవీలు మారొద్దాన్ని మారనేది ఏం లేదు కదా అంటున్నాను. పార్టీలతో పాటు ఇవి కూడా మారన్నా. అంటే భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు, చెరో పార్టీలో ఉంటారు. అంటే ఇప్పుడు వ్యాపార సంబంధాలు దెబ్బతీసుకున్నట్టు పార్టీలు మరి ఇద్దరు కూడా రాజీనామా, ఇద్దరు కూడా విడాకులు తీసుకోవాలి. నా భార్య మల్లారెడ్డి గారిని మంచి కవి ఉండేవాడు, ఆయన రాశాడు అప్పట్లో ఏంటంటే, తండ్రి కాంగ్రెస్, కొడుకు టీడీపీ, తమ్ముడు ఇంకో పార్టీ అని చెప్పి భార్య ఒక పార్టీలో కూడలేనిదో అని రాశాడు. కనుక వాటి అన్ని పార్టీలలో వ్యాపార ఈ సంబంధాలు కలిగి ఉండడం వల్ల తమ వ్యాపారాలకు అడ్డం రాకుండా చూసుకుందామని వీళ్ళు చేస్తారు. నేను చెప్తున్నాను కదా, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈ కుటుంబాలు, కొన్ని కుటుంబాల చేతిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం బందీ అయింది. మొదలేమో కులగజ్జి రాజకీయాలు, మూడే కులాలు మూడే పార్టీలు, బీసీలు ఎటుపోయినారు, ఎస్సీలు ఎటుపోయినారు, ఎస్టీలు ఎటుపోయినారో తెలియదు. వాళ్ళ కీలకమైన స్థానాలు ఇక్కడ ఉంటారు. ప్రధానమైన స్థానంలో ఇది ఏం చెప్తున్నాం కానీ ఈ మూడు కులాలే మూడు పార్టీలే ఉంటున్నాయి. కనుక ఏ పార్టీ వచ్చినా ఈ మూడు కులాలే రాజ్యం చేస్తున్నాయి. కనుక వీళ్ళందరూ కూడా పంచుకొని తింటున్నారంటే అనుమానం ఏం లేదు. కానీ ఇప్పుడు దొంగల మధ్య ఏదైతే పొరపచ్చాలు వచ్చినాయో వాళ్ళ జాతకాలు బయట పెట్టుకుంటారు, వాళ్ళ అవినీతి భాగవతాలు బయట పెట్టుకుంటున్నారు. జగన్ ని తీసుకొస్తున్నారు మధ్యలో, కేసినేని చిన్ని జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆయన కార్యాలయంలో జరిగే స్కామ్ ఆయనకి తెలియకుండా ఉండదు, సో ఆయనకి తెలిసి ఇవన్నీ జరిగాయి అని అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూస్తున్నట్లు లెక్క. వాళ్ళు దాన్ని కేసినేని నాని పట్టుకొని నువ్వు పాలేరుగా పనిచేస్తున్నావు అక్కడ అనడం అంటే ఏమన్నట్టు అంతే కదా. అందుకని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా మరి ఇట్లాంటి ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలియదు, కానీ ఇట్లాంటి మాటలు తూటాలు ప్రోత్సహిస్తే ఏమైందంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ వస్తాయి. ఆరోపణలలో పసలేకుండా ఆరోపణ చేసుకుంటుంటారు. ఎదుటి పార్టీని బదనాం చేసే ప్రక్రియ అధికారాలు ఎవరంటే వాళ్ళు చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అనుకోకూడదు? జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో జరిగే స్కాము ఆయనకు తెలియకుండా, మనమైనా ఇప్పుడు ఆయన ఆఫీసులో జరిగే స్కాము ఆయనకు తెలియకుండా ఎలా జరుగుతుంది? వీరు చేసే ఆరోపణలని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అంటే 3,600 కోట్ల రూపాయల స్కాము జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో జరుగుతుంది అన్నప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి స్పందించాలి ఖచ్చితంగా దీని మీద. ఆయన కార్యాలయంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు జరిగే విషయాలు ఆయనకు తెలియకుండా ఉండదు కదా, అంత పెద్ద స్కామ్ జరిగేటప్పుడు. A2నే విజయసాయి గారు చెప్పారు కదా, ఆ స్కామ్ జరిగింది, అందులో నలుగురిలో నేను కూడా ఒకని మొదట్లో, కానీ స్కామ్ మొదలు కాకముందే పాలసీ నిర్ణయం కాకముందే నన్ను పక్కన పెట్టారు అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉండే అవకాశం ఉంటది కదా. అదే కదా, జగన్మోహన్ సంబంధం లేదు ఎవరు అంటున్నారు. అందుకనే ఏసీబీ దర్యాప్తు సరిపోదు, సిబిఐ కానీ ఈడీ కానీ దర్యాప్తు చేయాలని అంటున్నారు. ఎందుకంటే ఈడీ రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అన్ని అడ్వకేట్ చెప్తున్నాను, ఈడీ రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఈ కేసులో అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు 20% కంటే ఎక్కువ లావాదేవీలు, 50% కన్నా ఎక్కువ 60% దాకా లావాదేవీలన్నీ క్యాష్ లావాదేవీలు జరిగినాయని. సాయంత్రంగానే అప్పుడు ప్రభుత్వ షాపులు కదా లిక్కర్ షాపులన్నీ కూడా, ఎవరైతే షాపులు నడిపే వాళ్ళు ఉన్నారో ఉద్యోగస్తులు, వాళ్ళు సాయంత్రానికి క్యాష్ బండలు కట్టి ఎవరికి వాళ్ళకి ఇళ్లకు పంపించేవారని తెలుస్తుంది. కానీ దీని మీద ఏమైందంటే అసలు ఎంక్వైరీ జరగాల్సింది ఏంటంటే, గతంలో ప్రభుత్వం నడిపినప్పుడు షాపులలో, లిక్కర్ షాపులలో ప్రభుత్వం నడిపినప్పుడు ఆ ఏరియాలో ఎంత సేల్ అయింది, ఇప్పుడు ప్రభుత్వ షాపులు తీసేశారు, మొత్తం అన్ని కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేశారు, కాంట్రాక్టులకు ఇచ్చారు. ఇప్పుడు అదే ఏరియాలో షాపులు ఎంత అవుతున్నాయి దాన్ని బట్టి చేయొచ్చు. ఒకవేళ ఒకనాడు 100 రూపాయలు అమ్మాల్సిన షాప్ లో 70 రూపాయలు 60 రూపాయలు లావాదేవీ చూపించి, ఏది డిజిటల్ లావాదేవీ చూపించి, లీగల్ గా చూపించి, ఇప్పుడు అదే షాప్ లో 100 రూపాయలకు 100 రూపాయలు వస్తున్నాయి అనుకున్న అమ్మకం డబ్బులు. అటువంటి అప్పుడు ఈ రెండు మనం కంపేర్ చేస్తే అయిపోద్ది కదా. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు అదిగో పులంటే ఇదిగో తోక అంటున్నారు.
లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా తేల్చాల్సింది ఈ వీళ్ళు దండదమ్ములో లేకపోతే వీళ్ళు కాదు, మన మీడియా అంతకంటేగా మనం చేయాల్సిన పని ఏంటంటే దీని మీద మన సమగ్ర విచారణ జరపాలి. ఆనాడు లిక్కర్ ఎంత అమ్మింది, ఈనాడు లిక్కర్ ఎంత అమ్ముతుంది. ఇప్పుడు ఒక రంగం చెప్పాలంటే లిక్కర్ పాలసీ దాటి కూడా దాదాపు 7 నెలలు అయిపోయింది కదా, వీళ్ళు మార్చి 7 నెలలు అయిపోయింది కదా. ఈ 7 నెలల నుంచి ఎంత అమ్ముతుంది అదే షాప్ లో, ఆ పక్క అదే షాప్ అంటే ఆ షాప్ అట్లే ఉండకపోవచ్చు, కాంట్రాక్టర్ ఆ ఏరియాలో షాప్ పెట్టవచ్చు. కనుక గతంలో ఆ ఏరియాలో ఉన్న ప్రభుత్వ షాపు ఎంత అమ్మింది, ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న ప్రైవేట్ షాప్ రామ్మోహన్ రావు గారు ఇంకొక ప్రశ్న. ఏదైతే ఆ చిన్ని ఉరస భూములు, ఉరసకి సంస్థకి సంబంధించి టీడీపీ భూముల్ని ఇచ్చిందో ఆ భూముల్ని తక్కువ రేటుకి ఇచ్చింది అని చెప్పేసి కేసినేని నాని ఇంకొక ఆరోపణ అయితే చేస్తున్నారు. సో ఉరస అనే సంస్థని నమ్మి అంత తక్కువ రేటుకి ఎందుకు అంత తక్కువ రేటుకి భూములు కట్టబెట్టారని. తక్కువ రేటుకి భూములు కట్టబెట్టడం అస్మదీయాలకు ఎన్నడైన మొదటి నుంచి కూడా అధికార పార్టీలు అన్ని చేస్తున్నాయి. ఉదాహరణకు ఇప్పుడు నిన్న కాక మొన్న క్యాబినెట్ సమావేశం అవుతుంది, ఏది మనకు ఆంధ్రప్రదేశ్ది. ఇవాళ చూస్తున్నాం మనం బాలకృష్ణ ఏదైతే మన క్యాన్సర్ హాస్పిటల్కు అదనంగా ఒక 6 ఎకరాలు కేటాయిస్తున్నారు. ఇవాళ చూస్తున్నాం కదా, అధికారంలో ఎవరుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు బాలకృష్ణకు క్యాన్సర్ హాస్పిటల్ మంచిది కాదు చేయొద్దని అనట్లేదు, కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు భూములు కట్టబెట్టడం చేస్తున్నాం కదా, చూస్తున్నాం కదా. ఎకరం నుంచి మొదలు పెడితే 50 ఎకరాలు 60 ఎకరాలు కూడా ఒక్కొక్క సంస్థకు అప్పచెప్తున్నారు. సరే, కొన్ని మంచి సంస్థలు ఉన్నాయి, కొన్ని అవసరమైన యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటికి అప్పచెప్తే ఎవరు కాదన్నారు. కానీ ప్రైవేట్ సంస్థలకు వాళ్ళకు కూడా భూములు కేటాయిస్తూ అమరావతి రాజధాని పరిధిలో ఇవాళనే తీర్మానం అయింది. వాళ్ళ కేబినెట్ తీర్మానంలో కేబినెట్ లో ఆమోదిస్తున్నారు కూడా. కనుక తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ పని జరిగింది, గతంలో మన వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఈ పని జరిగింది. భూముల కేటాయింపు మీద కనుక సమగ్ర విచారణ జరిపిస్తే ఆ ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వంలో అయినా కూడా చాలా భూముల కేటాయింపులు అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, చాలా కోట్ల రూపాయల చేతులు మారినాయని. అందుకని అది పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి 47 సెంట్ల 50 మన 1 సెంట 2 సెంట్ల 47 గజాల భూమి ఇస్తామని ఆలోచించి ఈ ప్రభుత్వాలే ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ మన భూమిని కానీ లేకుంటే లేకుంటే రైతుల దగ్గర నుంచి సేకరించిన భూమిని కానీ ఎకరాలకు 100 ఎకరాలకు భూములు కేటాయిస్తున్నారు కదా సంస్థలకు, వివిధ సంస్థలకు. అంటే వాళ్ళకు అడ్డం రాదు, కానీ పేదవాడికి ఒక సెంటు భూమి ఇవ్వడానికి మాత్రం ఈ నిబంధనలు అడ్డం వస్తే ఆ సెంటు భూమి కూడా పనికిరాని భూములు ఇచ్చిన సందర్భం చూసాము. గతంలో వైఎస్ఆర్ సిపి అధికారులు ఉన్నప్పుడు సెంటుకు వచ్చింది, ఆఖరికి 48 గజాలు మాత్రమే సెంటు భూమిని కేటాయించిన దానిలో మూర్తిగా నీళ్లు నిలవ ఉండే భూములు లేకపోతే ఒర్రే కందకాల భూములు ఇచ్చిన సందర్భం చూసినాం. కనుక ఇవన్నీ కూడా ఈ కుంభకోణాల గురించి ఆలోచించాలంటే పరస్పరం వీళ్ళ ఆరోపణలు ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వమే సమగ్ర విచారణ లిక్కర్ స్కామ్ మీద వేయాలి. మీరు అన్న భూముల కేటాయింపు కూడా వేస్తేనే అప్పుడు సాధ్యం అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్ రామ్మోహన్ రావు గారు.